హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనము, దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. చాలామంది అంటూ ఉంటారండి, పాస్టర్ గారు మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, ఎందువల్ల అని అంటూ ఉంటారు చాలామంది. చూడండి, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు నీ తండ్రితో సమయమును గడుపుతున్నావు. ఆ సమయంలో నీవు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు నీవు ప్రార్థన మీద ఫోకస్తో నీవు ఉండగలవు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థించాలి. ఎందుకు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించాలంటే నీ ప్రార్థన, నీ కన్నీరు నీ ప్రభుకు మాత్రమే కనబడాలి. చూడండి, చాలామంది వారి యొక్క ప్రార్థన రిక్వెస్ట్ అన్ని అందరికీ ఫోన్ చేసి ఈ సేవకునికి, ఆ సేవకునికి, ఈ సేవకునికి అందరికీ చెప్తూ ఉంటారు. కొంతమంది విశ్వాసం మనం చూస్తుంటే కనబడేళ్ళకి అందరికీ ప్రార్థన రిక్వెస్ట్ చెప్తారు. అలా చెప్పవలసిన అవసరత లేదు ఒక లెక్కన చెప్పాలంటే. మరి ఎవరికి నీ ప్రార్థన అవసరత చెప్పాలంటే రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి మాత్రమే. నీ తండ్రి రహస్యంగా నేను చూస్తూ ఉన్నాడు, నీ తండ్రి నేను గమనిస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏ కొరత ఉందో నీ తండ్రిని నీవు అడుగు. నీ తండ్రిని నువ్వు అడిగితే ఖచ్చితంగా నీ తండ్రి నీ ప్రార్థనను నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, ఆయన నమ్మకస్తుడు. బైబిల్ సెలవిస్తుంది, నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి నువ్వు వెళ్ళి రహస్యంగా ఒంటరిగా దేవునితో నువ్వు సమయాన్ని గడపడం స్టార్ట్ చేస్తే, నువ్వు దేవునితో ఒంటరిగా సమయం గడపడం కనుక నేర్చుకుంటే, నిజంగా ఒక సేవకునిగా నేను చెప్తా ఉన్నానండి, ఈ ఉదయకాలము నీ జీవితంలో ఏ కొదువ, ఏ కొరత ఉండదు. ఎవరైతే దేవునితో సమయాన్ని గడుపుతారో వారి జీవితాలు ఉన్నతంగా మార్చబడతాయి. నువ్వు దేవునితో గడపడానికి, దేవునితో నీ సమయాన్ని గడపడానికి నువ్వు ఇష్టపడితే, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఎంత గుంటలో ఉన్నా సరే, దేవుడిని నేను లేవనెత్తగలడు. గాడ్ హాస్ దట్ ఎబిలిటీ. దేవునికి ఆ సామర్థ్యం ఉంది. దేవుని లేవనెత్తాడు, దేవుని జీవితాన్ని కార్యం చేస్తాడు, నీ ద్వారా ఉన్నతమైన బలమైన కార్యాలను జరిగిస్తాడు. ఈ యొక్క వాగ్దానం నీ కొరకే. ఈరోజు నీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ని అందరికీ చెప్తున్నావు. ఈరోజు నుండి అది ఆపేసే. ఎవరికంటే నీ పరలోకపు తండ్రికి నీ యొక్క ప్రార్థన విన్నపమును తెలియజేయి. రహస్యమందు ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ రహస్యంగా నేను చూస్తున్న తండ్రికి నువ్వు ప్రార్థించగలిగితే ఈరోజు ఏ కొరత, ఏ కొదవ ఉన్నా సరే ఆయన నీ జీవితంలో తీర్చగలిగిన సమర్థుడు. ఈ వాక్యమును ప్రభు ఈరోజు మీ హృదయంలో స్థిరపరిచి దీన్ని నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీరు దీవించును.